हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ 4/8/2025 సోమవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జిబ్బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములకు గ్రంథ రూపం ఇవ్వగా అష్ట సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని ఆ గ్రంథం అధ్యయనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమమునకు అందరకు స్వాగతం, సోదర బృందమునకు నమస్కారం. మనం అరచేయి ఆకారానికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. దాంట్లో నడక తీరు ఒకటి చెప్పుకున్నాం. తర్వాత చేతి వెనుక గల చర్మం యొక్క తీరులో మృదువుగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో భాగమైనటువంటి అతి గరుకుగా ఉన్న చర్మము, కోర్స్ టెక్స్చర్డ్ స్కిన్. ఇంతకు ముందు చెప్పుకున్న దానికి పూర్తి వ్యతిరేకము. చర్మము గరుకుగా ఉండి గుచ్చుకుంటూ ఉంటుంది. మనం గోడ ప్లాస్టరింగ్ చేయకుండా ఉన్న గోడ ప్లాస్టరింగ్ చేసినా కానీ గోడని పట్టుకుంటే ఎలా ఉంటుంది, మనకి గోడ మీద ఇలాగా చేత్తో రాసామనుకోండి,
ఎట్లా అనిపిస్తుంది? అట్లా అనిపిస్తుంది వీళ్ళ యొక్క చేతి వెనుక భాగం ఆ చర్మాన్ని చూసినప్పుడు. గరుకుగా ఉండి గుచ్చుకుంటూ ఉంటుంది. మోటుగా, బిరుసుగా ఉంటుంది. అంటే అతని ప్రవర్తన కూడా ఇతరులను గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. మృదుత్వం తన ప్రవర్తన ద్వారా ఇతరులను ఆనందింపచేయడం ఏమాత్రం ఉండదు. కూలీలు, బొగ్గు గనులలో పనిచేసేవారు మొదలగు వారియందే కాక ఎవరికైనా ఉండవచ్చు. ఎవరైతే మొరటుగా ఉంటారో వారందరికీ ఉంటుంది. ఇతరుల పట్ల ఒకని ప్రవర్తన ఎలా ఉంటుంది? చేతి వెనుక గల చర్మము తెలియచెప్తుంది కాబట్టి, అతి మృదువుగా ఉన్న చర్మం గలవారిని బొగ్గు గనులలోనో, లేక ఫ్యాక్టరీలలోనో, లేక కూలీగానో పని చేయమంటే ఎలా ఉంటుంది? అలాగే గరుకు చర్మం ఉన్న వారిని ఎంబ్రాయిడరీ పనులు, అల్లికలు లాంటి సున్నితమైన పనులు చేయమంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఎవరికి ఏ పనిని అప్పచెప్పాలనే విషయము చేతి వెనుక చర్మం యొక్క తీరును బట్టి నిర్ణయించవచ్చు. గరుకు చర్మం వలె వాడి క్వాలిటీస్ అన్ని మొరటుగా ఉండడం మనం చూస్తాం. గరుకు చర్మం ఎలా వచ్చింది? అతనికి గల ప్రవర్తనను తెలియచెప్పడానికి వ్యక్త రూపం మాత్రమే. అంతేగాని గరుకుగా ఉంది కాబట్టి అతని ప్రవర్తన అలా ఉంది అనేది కాదు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ లక్షణములు ఎలా ఉంటాయో చూద్దాం. అంటే గ్రహ శిఖర స్థానాలు అంటున్నాం కదా. జూపిటేరియన్ అంటే వీటి గురించి మనం పూర్తిగా ఈ గ్రహ శిఖర స్థానాలు భాగం వచ్చినప్పుడు చెప్పుకుంటాము. ఇప్పుడేంటంటే శాంపిల్‌గా నమూనాగా అంటే ఈ చేతి వెనుక గల చర్మం ఇలాగ ఉంటే ఎవరికి ఎలాగ ఉంటుంది అది అన్నది మనకి చెప్పుకోవడానికి ఆ విషయము మనం గ్రహించడానికి ఇక్కడ టూకీగా సంగ్రహంగా చెప్పడం జరుగుతుందన్నమాట. జూపిటేరియన్ అంటే రిలిజియన్‌కు సంబంధించిన విషయాల పట్ల అవగాహన మూర్ఖంగా ఉంటుంది. అంటే మత విశ్వాసాలకి సంబంధించి. నాయకత్వం వహించిన మూర్ఖతతో కూడి ఉంటుంది. తిండిపోతుతనం పెరుగుతుంది. లక్షణాలలో ఉన్నటువంటి మొరటుదనం పెరుగుతుంది. లక్షణాల్లో ఉన్నటువంటి మృదుత్వం పెరుగుతుంది. మృదువుగా ఉన్న చర్మం వాళ్ళకి. గరుకుగా ఉన్న చర్మంలో వాళ్ళకి లక్షణాలలో ఉన్నటువంటి గరుకుతనం, ఆ మూర్ఖత్వం పెరుగుతుంది. అంటే క్వాలిటీస్‌లో ఏమాత్రం బ్యాడ్ ఉన్నా పెరుగుతుంది. ఏమాత్రం మంచి ఉన్నా తగ్గుతుంది. ఇక సాటర్నియన్ అశుభ్రత, స్వార్థం, మూర్ఖంగా నమ్మడం, నిరాశావాదిగా ఉంటాడు. ఇవే లక్షణాలు ఇంకో రకంగా ఉంటే ఆటోమేటికల్లీ చర్మం యొక్క తీరు మారుతుంది. అపోలోనియన్ విజయం సాధించాలనే లక్షణము ఎక్కువ అవడం, అసభ్యత పెరగడం, జోదరితనము, పందెములు కాయడం, పేకాట, గుర్రపు పందాలు లాంటి ఆటల పట్ల ఇష్టత పెరగడం ఉంటుంది. మెర్కురియన్ అద్భుతమైన తెలివితేటలతో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి విజయం సాధించవలసిన వారు చిన్న చిన్న స్కీమ్స్ వరకే పరిమితమవుతారు. మార్టియన్ కలహించే తత్వము, పోరాడే తత్వము పెరిగి లేనిపోని చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. లునేరియన్ చాలా చిన్న విషయములను గూర్చి ఊహలతో పొద్దుపుచ్చడం ఉంటుంది. వేనసియన్ సహజంగా ఉండే ప్రేమ, ఇతరులు బాధలు అనుభవిస్తుంటే చూసి తానే అనుభవిస్తున్నంత బాధపడడం, కదలికలో ఆకర్షణ, అందం అనే లక్షణములు అసభ్యకరంగా మారిపోయాయి. సెక్స్ పట్ల విపరీతమైన వాంఛను కలిగి ఉంటాడు. కాబట్టి అతని యొక్క ప్రవర్తనపై ఆధారపడి చేతి యొక్క చర్మము తీరు ఉండడం చూస్తాం. పశు లక్షణములు విపరీతంగా ఉంటే గరుకు చర్మము, మృదువుగా అతని ప్రవర్తన ఉన్నప్పుడు మృదువైన చర్మము ఉంటుంది.
ఇక మూడవ విభాగం సాగే స్వభావం గల చర్మం, ఎలాస్టిక్ టెక్స్చర్డ్ స్కిన్. ఈ చర్మమును సాధారణంగా వ్యాపారస్తులు, లాయర్లు, డాక్టర్లు మొదలగు వారి యందు చూస్తుంటాం. పైన తెలిపిన 2 రకములకు మధ్యస్థంగా ఉంటుంది. లక్షణములకు నార్మల్ సపోర్ట్ ఉంటుంది. ఎలాస్టిక్ వలె అవసరమైతే తన స్థానం నుండి కొంచెం ముందుకో, వెనక్కో వెళతాడు. మరలా తన స్వస్థలమునకు వచ్చేస్తాడు. అరచేతిలో గల లక్షణములను ఎలా సపోర్ట్ చేస్తున్నది చేయి వెనుక గల చర్మం మనకు తెలియచేస్తుంది. ఇది మనకి ప్రధానమైనది. చేయి వెనుక గల చర్మం ఏం తెలియజేస్తుంది? ఈ మొత్తం అరచేయి లక్షణాలు గాని, అరచేయి ఆకారంలో ఉన్న మిగతా లక్షణాలు గాని, అలాగే గ్రహ శిఖర స్థానాలు గాని, అట్లాగే చేతిలో ఉన్న రేఖలు గాని, ఇవన్నీ ఏం తెలియచేస్తుందో వాటన్నిటికీ మనం ఇంటి మొత్తానికి పెయింట్ వేసినట్టు. మనం ఇల్లు కట్టాము. కట్టిన తర్వాత పెయింట్ వేసాము. ఇంకా పెయింట్‌దే మనకి ప్రముఖంగా కనిపిస్తుంది. ఇల్లు కనపడదు ఇక మనకి. అట్లాగా ఈ లక్షణం ఈ చేయి వెనుకగా ఉన్న చర్మము తీరు అంత ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మొత్తానికి పెయింట్ ఏసేసినట్టు అయిపోతుంది. ఇక మూడో ఈ అరచేయి ఆకారానికి సంబంధించి 16 లక్షణాలు ఉన్నాయనుకున్నాం గదా! ఆ 16లో 2 అయిపోయినాయి. ఇక మూడవది. అంటే మనం ఎట్లా చూస్తున్నాం ఇది? ఇప్పుడు మనకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు ఒకడు. వాడు కూర్చున్నప్పుడే వాడు బయట నుంచి నడిచి వస్తూ మన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ బయట నుంచి వస్తూ మన దగ్గర కూర్చున్నప్పుడే ఒకటి అయిపోయింది మనకి. ఒకటి గమనించాం. ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది మనకి. ఆ నడక తీరును బట్టి ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. సరే. అంటే ఈ ఆకారాలన్నీ ఏంటన్నమాట? చేయి ఆకారంలో ఉన్నటువంటి 16 లక్షణాలు ఒక ఇంప్రెషన్‌లో ఒక భావం ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. అంటే వాహనం. ఇప్పుడు మనం వాడు ఏ వాహనం వాడుతున్నాడు? స్కూటీ వాడుతున్నాడా? సైకిల్ వాడుతున్నాడా? లేకపోతే స్కూటీ వాడుతున్నాడా? హ్మ్. మోటార్ సైకిల్‌లో మళ్ళీ ఎన్నో రకాలు. అట్లా వాడు వాడే ఆ వాహనానికి సంబంధించి ఎలాగుంటుందో, అట్లాగా చేయి ఆకారం ఉంటుంది మనకి. ఇప్పుడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం జేశాడు? మనం ఎవరి దగ్గరకొచ్చాడతను? పామిస్ట్ దగ్గరకొచ్చాడు. హస్తరేఖల్ని పరిశీలించేవాడి దగ్గరికి. హస్త సాముద్రిక శాస్త్రవేత్త దగ్గరకొచ్చాడు. హస్త సాముద్రికుడి దగ్గరకొచ్చాడు. మనం హస్త సాముద్రికులంగా కూర్చొని ఉన్నాం ఇక్కడ మనం. వాడు వచ్చాడు. వచ్చేటప్పుడే ఒక పరిశీలన పూర్తి చేశాం. నడక తీరుని. కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు? అరచేయి చూపించాడు మనకి. అరచేయి చూపించంగానే ఇంక అరచేతిలో ఉన్న మౌంట్ శిఖర స్థానాలు, రేఖలు, వ్రేళ్ళు ఎలాగున్నాయి ఇట్లాగా చూడటం కాదు. వెంటనే మనం ఏం చేశాము? అరచేతిని వెనక్కి తిప్పాం. అరచేతి వెనుక ఉన్న చర్మం యొక్క తీరుని పరిశీలించాం మనం. ఇప్పటికి 2 విషయాలు మనకి వాడి పట్ల ఒక అవగాహన ఏర్పడింది. వాడు ఎటువంటి వాడు? ఎట్లాగా ఉంటాడు? అంటే వాటి లక్షణాలు బాగా బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాడు అన్నది మనకు ఒక అవగాహన వచ్చింది. సరే. ఇప్పుడు మూడో విషయంలోకి వద్దాం. అరచేయి మందము మరియు దృఢత్వం యొక్క తీరు. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద హ్యాండ్. అంటే అరచేతిని మనం ఇట్లాగా పైన అతను అరచేయలాగా తీసుంచాడు. మన వైపుగా ఉంచాడు గదా! మనం ఒక వేలుతో
ఇట్లాగా ఆ చూపుడు వేలుతో నొక్కామనుకోండి ఎట్లా ఉంటుంది? అట్లాగే పైన ఇట్లాగా రాసామనుకోండి, మనం మన వేళ్ళతో ఆ అరచేతిని అటు ఇటు మనం రాస్తూ ఉంటే ఎలాగుంటుంది? ఇట్లా ఇటువంటియన్నీ గట్టిగా మన వేలుతో నొక్కితే ఆ చర్మం ఎట్లాగుంటుంది? అరచెయ్యి ఎలాగా ఉంటుంది? ఈ విషయాలన్నీ దీని ద్వారా మనకు తెలుస్తాయి. అంటే మందం అరచేయి ఎంత మందంలో ఉంది? అది ఎంత దృఢత్వంతో, బలంతో ఉంది. అంటే మనం ఇలా నొక్కంగానే ఆ చెయ్యి కిందకెళ్ళిపోవటం. మనం నొక్కినా గాని చెయ్యి అలాగే ఉండడం. బలంగా, దృఢంగా ఉందనుకోండి చెయ్యి, అరచెయ్యి. మనం నొక్కినా గాని ఏం కదలదు. అట్లా అటువంటి విషయాలు మనకి కొన్ని ఇక్కడ దీంట్లో తెలుస్తాయి. ఇప్పుడు చేతిని మనం ఏం చేసాము? రాంగానే అరచేతిని వెనక్కి తిప్పాము. ఆ చర్మం యొక్క తీరు చూసాము. మళ్ళీ అరచేయి వైపు తీసుకున్నాం మనం ఇప్పుడు. అతను చూపించిన అరచేతిని మళ్ళీ తీసుకున్నాం. అంటే ఇప్పటి వరకు చేతిని వెనుకకు త్రిప్పి చర్మం యొక్క తీరును గమనించాము. ఇక ఇప్పుడు అరచేతిని ముందుకు త్రిప్పి ఇది ఎట్లాగా మనం నేర్చుకుంటూ ఉండాలి? ఎలా ఊహిస్తూ ఉండాలి? మన ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. వాడిని పరిశీలిస్తున్నాం. ఇక నేరుగా నేర్చుకోవటం, దాని గురించిన ఫలితాలు చెప్పేయడం అన్న దాంట్లోకి. అట్లా మనకి ఇది బోధింపబడుతుంది. ఈ విషయాలన్నీ వివరించాం. శాస్త్రమంతా ఆ శాస్త్రంలో ఉన్న విషయాన్ని వివరించాం. ఇక మీరు బోయి ఇక ఒక్కోటి చూసుకుంటా జాగ్రత్తగా నేర్చుకోండి పొండి అని అంటలేదిక్కడ. ఇట్లాగా ఒక్కొక్కటి పరిశీలించేటప్పుడే మనకి వచ్చేసేయటం. డ్రైవింగ్, స్టీరింగ్ ఎలాగా ఆ చక్రాన్ని తిప్పాలి. గేర్లు ఎలాగా వేయాలి. అవన్నీ చెప్తూనే ఉన్నాడు పక్కన కూర్చున్న ట్రైనరు, ఆ శిక్షకుడు. మనం చేసేస్తున్నాం. గేర్లు మార్చాం, చక్రం తిప్పుతున్నాం, బ్రేక్ వేయాల్సిన చోట బ్రేక్ వేశాము. ఇట్లాగా. అయిపోయింది డ్రైవింగ్ వైపు వచ్చేసింది. కారు ఎక్కక ముందు డ్రైవింగ్ తెలీదు. కారు దిగేటప్పుడు కారు నడపటం వచ్చేసింది. అంతే ఇది గూడా. అట్లాగా ఈ పుస్తకం అయ్యేటప్పటికల్లా మనకొచ్చేయాలి. అట్లాగా ఉంది ఈ బోధన. అందుకు స్వయం బోధిని అని పెట్టింది పేరు. హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని అని పేరు పెట్టాం దీనికి అందుకని. కాబట్టి నాతో పాటు ఈ గ్రంథంలో ఉన్న విషయాలతో పాటు మీరు కూడా పనులు చేయాలి. ఎదురుగా వ్యక్తి ఉన్నాడు. వాడిని పరిశీలిస్తున్నాం. ఎట్లా పరిశీలించాలి? ఒకటి తర్వాత ఒకటి. ఆ పరిశీలన ద్వారా మనకి ఏ లక్షణాలు తెలుస్తుంటాయి. ఇప్పటి వరకు చేతిని వెనుకకు త్రిప్పి చర్మము యొక్క తీరును గమనించాము. ఇక ఇప్పుడు అరచేతిని ముందుకు త్రిప్పి దాని యొక్క మందము మరియు దృఢత్వము తీరును పరిశీలించడం మొదలు పెడుతున్నాం. ఏం తెలియజేస్తుంది? ఎందుకు ఈ పరిశీలనంతా? మరి వాడి విషయాలు మనకెలా తెలుస్తాయి? వాడి విషయాలు మొత్తంగా అరచేతిలో ఉన్నాయి. టోటల్‌గా ఇంతవరకు గడిపిన జన్మలు, ఇప్పుడు ప్రస్తుతము ఉన్న విషయము, రాబోయే జన్మలు, ఇట్లా వీటికి సంబంధించిన సమాచారం మొత్తం అరచేతిలో అట్లాగా ఉండిపోయింది. కానీ మనకేముంది? ఒక ఆకారం అరచేయి ఆకారం కనిపిస్తుంది. 4 వేళ్ళు, బొటనవేలు, 5 వేళ్ళు మొత్తం. ఆ తర్వాత అరచేతిలో రేఖలు కొన్ని కనిపిస్తున్నాయి.
కొన్ని గీతలు. సరే. ఆ గీతలేంటంటే, చిన్నప్పుడు మనం పిడికిలి మూసుంటాం గాబట్టి, శిశువుగా ఉన్నప్పుడు అందుకని ఏర్పడ్డాయిలే అని అదొక ఆలోచన, అదొక భావం, అదొక అభిప్రాయం. ఎట్లా ఏర్పడతాయి? పోనీ అందరం అలాగే ముడిచాంగా, మరి అందరికి ఒకేలాగా ఏర్పడాలి గదా! మరి అట్లాగా లేవు గదా! ఇప్పుడు బటన్ వేలు ఎందుకు ఉపయోగిస్తున్నాం మనం? చదువు సంధ్య లేని వాళ్ళైనా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా, మనకి ఏదన్నా సంతకం అవసరమైనప్పుడు, ఈ డాక్యుమెంట్స్ వీటిల్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, ఆస్తులకి సంబంధించి, ఇట్లా వీటిల్లో ఏం జేస్తున్నారు? రిజిస్టర్ ఆఫీస్‌కెళ్తే, తీయండి వేళ్ళు, బొటన వేలు వేసేయండి ముద్ర అంటున్నారు. థంబ్ ఇంప్రెషన్. ఎందుకు? బొటన వేలు 140,00,00,000 మన జనాభా. 750,00,00,000 ప్రపంచ జనాభా. ఒక బొటన వేలు ఉన్నట్టు ఇంకో బొటన వేలు లేదు. అట్లా మనం చాలా శాస్త్రీయముగా ఉన్న శాస్త్రం ఇది. అందువల్ల ఇవి పరిశీలిస్తే వాడి విషయాలన్నీ బయటకొస్తాయి. ఎందుకు అట్లాగా బయటకొస్తున్నాయి? అక్కడ రికార్డ్ అవ్వటానికి చక్కటి అవకాశం ఏర్పడింది అరచేతిలో. చెయ్యి, మణికట్టు దగ్గర నుంచి వ్రేళ్ల కొసల వరకు ఉన్న భాగం ఏదైతే ఉందో, ఆ చేతిలో ఆ మనస్సు, హృదయము, ఇంకా వెనక్కి వెనక్కి బుద్ధి, ఆత్మ, వీటికి సంబంధించిన విషయాలన్నీ, ప్రతి కదలిక ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. కాబట్టి వాడి సంగతి మొత్తం మనకి మిగతావి ఏవైనా గానీ ఇంకా కొంత అనుమానంగా అవునో కాదో. ఎందుకంటే జ్యోతిషం అనేటప్పటికల్లా పుట్టిన తేదీ, ప్రదేశము, ఇవి పుట్టిన తేదీ ఖచ్చితంగా ఉండాలి మనకి. సమయము, పుట్టిన సమయము, సరే తేదీ అంటే ఉంటుందనుకోండి. సమయం కొన్ని నిమిషాలు లేకపోతే అరగంట, కొన్ని అరగంట, గంట మారిందంటే మరి పారిపోతాయి. ఖచ్చితంగా రాదు మనకి. కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా ఇక మారటానికి ఏం లేదు. మాకు గుర్తు లేదండి ఎప్పుడు పుట్టామో. దీంట్లో ఉంటుంది. రికార్డ్ అయిపోయిందిక్కడ. కాకపోతే మనం దాన్ని డీకోడ్ జేసుకొని, దాన్ని పరిశీలించి, డీకోడ్ జేసుకుంటే అది బయటపడుతుంది. అందుకనే మనం దీన్ని పరిశీలిస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకున్నాం మనం. సృష్టిలో అత్యంత నమ్మకంగా పూర్తిగా ఆధారపడసాగింది పామిస్ట్రీ, హస్త సాముద్రిక తత్వశాస్త్రం. ఏమి తెలియచేస్తుంది? ఎంత శక్తిని కలిగి ఉన్నాడు అని. మిగతా దేహ భాగాలు టచ్ చేస్తే మనకంతగా తెలియదు. అరచేతిని చూసేటప్పటికల్లా అరచేతిని మనం టచ్ చేసేటప్పటికి మనం షేక్ హ్యాండ్ ఇస్తాం. చల్లగా ఉంటుంది ఒకడి చెయ్యి. ఒకడి చెయ్యి వేడిగా కాలిపోతున్నట్టు ఉంటుంది. తర్వాత గట్టిగా ఏదో ఒక రాయిని పట్టుకున్నట్టుగా ఉంటుంది. బరువుగా. ఒకటిది దూదిలాగా ఉంటుంది. చూడండి మరి ఎన్ని విషయాలు వస్తున్నాయో. కాబట్టి ఎంత శక్తి కలిగి ఉన్నాడు అని. ఎందుకంటే ఈ లక్షణాలు ఇవన్నీ బాగా జరగాలి అంటే శక్తి కావాలి. నీరసంగా ఈశ్వరం అనే ఒక మూలన ఉంటే వాడు ఎంత గొప్పవాడు అవుతాడో అని ఆ రేఖల్లో ఉండొచ్చు. కానీ అది ఊహల్లోకే అయిపోతుంది. ఊహలకి పరిమితం అయిపోతుంది. వాస్తవంగా
అది వాస్తవానికి రాదు. కాబట్టి అది శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అతనికి ఎంత శక్తి ఉంది? అతను ఎంత శక్తిని కలిగి ఉన్నాడు అని మనకి తెలియచేస్తుంది ఈ అరచేయి మందము మరియు దృఢత్వం యొక్క తీరు. ఎందుకంటే మంచి లక్షణాలు ఉండవచ్చు. కానీ అవి ఆచరణలోనికి రావడానికి శక్తి కావాలి కదా! ఆ శక్తిని తెలియచేస్తుంది. తక్కువ శక్తితో ఉన్నప్పుడు ఎంత మేధావి అయినా సరే, అది ఆచరణలోకి రాక ఊహల వరకు పరిమితమవుతుంది. మనం అరచేతిని నొక్కినప్పుడు మెత్తగా ఉన్నదా? గట్టిగా ఉన్నదా తెలుస్తుంది. ఆ విధంగా మనం నెమ్మదిగా చేతిని ఒత్తడం, నొక్కడం చేసినప్పుడు మనకు 4 విషయములు తెలియడం జరుగుతుంది. 1 అతి మెత్తని, 2 మెత్తని, 3 సాగే తత్వం అంటే ఎలాస్టిసిటీ. మనం ఇలాగ నొక్కంగానే గుంట పడినట్టు అనిపిస్తుంది. కానీ మనం మన అరచేతిని వెనక్కి తీసుకోగానే మళ్ళీ అది మామూలుగా పైకి ఉబ్బుతుంది. ఇట్లా ఎలాస్టిసిటీ సాగే తత్వం. ఒకటి చెయ్యి ఎంత నొక్కినా గాని అట్లాగే ఉంటుంది. గుంట పడదు, అలా ఉండిపోతుంది. ఇంక సాగటం అనేది ఉండదు. గట్టితనములను ఈ సందర్భంలో గమనిస్తాము. ఇప్పుడేం జేయాలి మనం? మన అరచేతిని చూసుకుంటూ కూర్చోవాలి. అది అంటే ఎవడో వచ్చి మన ఎదురుగా కూర్చున్నాడంటే మనమే. ఇప్పుడు డ్రైవింగ్ ఎవరు నేర్చుకుంటున్నారు? మనమే గదా! అట్లాగే మన చేయి పట్టుకొని ప్రారంభించడం. ఇప్పుడు మన మన నడక తీరు చూసుకోండి. తర్వాత చేయి వెనక చర్మం యొక్క తీరు చూసుకోండి. ఇప్పుడు అరచేయి మందం యొక్క దృఢత్వం యొక్క తీరు చూడండి. అంటే ఈ మొత్తం అయిపోయేటప్పటికల్లా మీ అరచేతిలో ఉన్నటువంటి మీ చేయి యొక్క మొత్తం విషయాలు అక్కడ మొత్తం ఒక సినిమాలాగా అయిపోతుంది. మనకి దర్శనంగా అయిపోతుందనమాట. మొత్తం దర్శనమిస్తాయి మనకి. ఎవరు దర్శించారు? మీరే. మీ అరచేతిని చూసుకొని మీ విషయాలు మీరే చెప్పేసుకున్నారు అన్నట్టుగా ఇప్పుడు మనం అది నేర్చుకుంటున్నామనమాట. అతి మెత్తని, మెత్తని, సాగే తత్వము, గట్టితనములను ఈ సందర్భంలో గమనిస్తాము. ఇలా ఒత్తేటప్పుడు అరచేతిలో కాయలు కట్టి గట్టిగా ఉన్న ప్రాంతములుండవచ్చు. అంటే సైకిల్ హ్యాండిల్ పట్టుకొనడం వల్ల, ఆటల వల్ల, మొద్దు పని చేసినందువల్ల ఏర్పడి ఉండవచ్చు. అంత ప్రాముఖ్యతనియ్యనక్కర్లేదు. ఇప్పుడు మనకి స్పష్టంగానే ఉంది గదా మీకు. ఇప్పుడు ఎవరి అరచేతిని చూస్తున్నాం? ఎవరి అరచేతిని వాళ్ళే చూసుకుంటున్నాం. ఇప్పుడు నాది ఈ చెయ్యి వెనుక చర్మం తీరు ఎలా ఉంది? ఎలాస్టిసిటీ సాగే తత్వంగా ఉంది. ఇట్లాగా లాగితే పైకి వస్తుంది. మళ్ళీ వదిలేయంగానే సర్దుకుంటుంది. లోపలికి మళ్ళీ ఎళ్ళిపోతుంది. యథాతథ స్థితికెళ్ళిపోతుంది. ఎలాస్టిసిటీ స్వభావం చర్మము ఈ నా చేతి వెనుక గల చర్మం యొక్క తీరు ఎలాగుంది? సాగే తత్వముగా ఎలాస్టిసిటీతో ఉంది. ఇప్పుడు అరచేయి నొక్కుతున్నాం. ఇది గూడా ఎలాస్టిసిటీ. అంటే నొక్కంగానే కొంచెం గుంట పడినట్టుంది. మళ్ళీ వదిలేయంగానే పైకొచ్చేస్తుంది. ఎలాస్టిసిటీ. తర్వాత మెత్తగా లేదు. అట్లాగని గరుకుగాను లేకుండా. పూర్తి గరుకు గాదు, పూర్తి మెత్తగాను గాదు. కొంచెం గరుకుదనంతో కూడిన మెత్తదనం. ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి. అట్లా ఉంది నా అరచేయి. అట్లాగే మీ అరచేతులు చూసుకోండి. మొత్తం ఈ అరచేతినంతా వేళ్ళతో నొక్కుతూ ఉండండి. నొక్కండి.
ఇప్పుడు మరి అరచేతిని ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్‌లో గాని అరచేతులు ఎంతో ఇదిగా ఉపయోగిస్తారు. ఆక్యుప్రెషర్‌లో వాళ్ళు చెప్పేదేంటి? మొత్తం దేహాన్ని శిరస్సు నుంచి పాదం వరకున్న మొత్తం శరీర భాగాల యొక్క కేంద్రాలు, నాడీ కేంద్రాలు ఈ అరచేతిలో ఉన్నాయి. ఎక్కడ ఏదొచ్చినా గాని ఈ అరచేతిలో ఆ భాగంలో నొక్కితే అది సరిచేయబట్టడానికి అవకాశం ఉంటుంది అని మరి చెప్తున్నాం. అట్లాగే ఇది గూడా. కాబట్టి ఇక ఈ 4 రకాలు ఎలాగ ఉన్నాయంటో చూద్దాం. రేపు కొనసాగిద్దాం వీటిని. ఓకే. ఇది మన గురించి మనకి తెలుస్తుంది. ఇతరులు మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో వాళ్ళ గురించి తెలుస్తుంది. వాళ్ళతో ఎలా వ్యవహరించాలో గూడా మనకి దాన్ని బట్టి, వాళ్ళు ఉన్న విషయాన్ని బట్టి మనం ఎలాగ వ్యవహరించాలి. దాంతో పాటు వీళ్ళిట్లా ఉన్నారేంటి అని అనకుండా, వాళ్ళ మొత్తం టోటాలిటీ ఇన్ని జన్మలకి సంబంధించిన కర్మ ఫలాలకి సంబంధించి, ఆ ఎవల్యూషన్‌లో అతని యొక్క వికాసాన్ని అనుసరించి, ఆ విధంగా ఇప్పుడిక్కడ నిలబడున్నాడు. దాంతో అతని పట్ల మంచి, చెడు, ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు అన్న భావం కలగకుండా, న్యూట్రల్‌గా మనం తటస్థంగా ఉండడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా ఈ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల. ఓకే. స్వస్తి ప్రజాభ్యః. ఓహ్! ఇది చెప్దాం ముందు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. వాసుదేవ.